హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపికే 2021 అడ్మిషన్లో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ కోర్సెస్ గురించి అండ్ అదేవిధంగా దాంట్లో ఉన్న మెయిన్ క్యాంపస్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, సబ్ క్యాంపస్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, దానికి అందుబాటులో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ ఏంటి, దాంట్లో మీ యొక్క కోర్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం అయితే ఈ వీడియో రూపొందిస్తున్నాను. అండ్ దాంతోపాటు మహాత్మా గాంధీ అనుబంధ కళాశాలలు కాలేజెస్ అయినా ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ వాటిలో అవైలబుల్లో ఉన్న డిఫరెంట్ కోర్సెస్ ఏంటి, ఆ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ మీకు నియర్ బై ఉన్నాయా లేవా, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. వన్స్ మనం వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఆ లిస్టుకి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్. నల్గొండ యూనివర్సిటీ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రజెంట్ మనకు ఉన్న వన్ ఆఫ్ ది యూనివర్సిటీలలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ దీనికి అనుబంధ కళాశాలలు కూడా ఆల్మోస్ట్ మనకు ఒక 90 కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎనీ అప్డేట్స్ సిపిగేట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కావాలనుకున్నా కూడా మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. వన్స్ మీరు మన ఛానల్ని ఫాలో అయినట్లయితే వాటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే ఇస్తాము. గ్యారంటీ చెప్తున్నాను. ప్రీవియస్లో వచ్చేసి అంటే 2020కి సంబంధించి సిపిగేట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించాం. వన్స్ అప్లికేషన్ ఫిల్ చేసుకునే కాడ నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు అండ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా కొన్ని మాకు అందుబాటులో ఉన్న కోర్సెస్కి సంబంధించి సజెషన్ కూడా మేమైతే అందిస్తున్నాము. ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలా ప్రజెంట్ అయితే మనం కాలేజెస్ లిస్టుకి సంబంధించి అవి ప్రొవైడ్ చేసే కోర్సెస్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వన్స్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాలేజెస్ లిస్ట్ అనేది. ఇక్కడ ఏంటి అంటే మహాత్మా గాంధీ ప్రొవైడ్ చేసే రెగ్యులర్ కావచ్చు, సెల్ఫ్ ఫినాన్స్ కావచ్చు అండ్ అదేవిధంగా పేమెంట్కి సంబంధించిన కోర్సెస్ అయితే డిఫరెంట్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంట్లో క్యాంపస్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, నెక్స్ట్ క్యాంపస్లో ఎన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, నెక్స్ట్ సబ్ క్యాంపస్కి సంబంధించి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి అండ్ సబ్ క్యాంపస్లో ఎటువంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అనుబంధ కళాశాలలైన వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ కావచ్చు అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు అండ్ పీజీ సెంటర్స్ కావచ్చు, వీటిలో ఉన్న కోర్సెస్ ఏంటి, దాంట్లో మీ యొక్క కోర్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం అయితే ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా మిగతా యూనివర్సిటీకి సంబంధించి మిగతా యూనివర్సిటీస్ అంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు కావచ్చు అండ్ శతవాహన యూనివర్సిటీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు అండ్ జేఎన్టీయూ కావచ్చు, వీటికి సంబంధించిన కాలేజెస్ ప్రొవైడ్ చేసే కోర్సెస్తో పాటు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్లో అయితే అప్డేట్ చేశాను. వాటికి సంబంధించిన వీడియోస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సిబిగేట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాము మేము ఇన్ టైంలో మీకు అయితే అప్డేట్స్ అందించడానికి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అదేవిధంగా కుదిరితే ఈ ఇన్ఫర్మేషన్ మీ మిత్రులకు షేర్ చేయండి. ఇది మనకు సంబంధించిన ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే. అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఎంఏ ఇంగ్లీష్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఎన్ని ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ చూసినట్లయితే మనకు యాజ్ ఫర్ డేటా మనకు అవైలబుల్ ఉన్న సోర్స్ ప్రకారం డాన్ బాస్కో కాకతీయ పీజీ అండ్ కాలేజ్, వీటీ కాలనీ, నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అయితే. ఓవరాల్గా అయితే 3 కోర్సెస్ 3 కాలేజెస్ అయితే మనకు ఎంఏ ఇంగ్లీష్ ప్రొవైడ్ చేస్తున్నాయి. వాటిలో 2 వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ ఉంది అండ్ 1 వచ్చేసి రెగ్యులర్. ఎంఏ ఇంగ్లీష్ క్యాంపస్లో ఉంది రెగ్యులర్. ఇక్కడ రెగ్యులర్ ఏదైతే ఉంటుందో అవి గవర్నమెంట్ కావచ్చు, సబ్ క్యాంపస్ కావచ్చు అండ్ అదేవిధంగా మనకి పీజీ సెంటర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు రెగ్యులర్ ఉన్న ప్రతి కోర్సెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు. ఆ తర్వాత పేమెంట్కి సంబంధించి ఏమైనా కోర్సెస్ ఉన్నట్టయితే పేమెంట్, ఆ తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా ఇవ్వాలి అనేది నేను నెక్స్ట్ అయితే అప్డేట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ సెషన్ చూసినట్టయితే ఎంఏ తెలుగు ఎటువంటి కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ప్రొవైడ్ చేస్తున్న వాటిలో ఏంటంటే డాన్ బాస్కో ఒకటి ఉంది, కేకేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కోదాడ ప్రొవైడ్ చేస్తుంది, కాకతీయ పీజీ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది, నాగార్జున గౌడ్ కాలేజ్. ఇది వచ్చేసి మనకు అఫిలియేట్ ఇక్కడ అటానమస్ కాలేజ్ ఇది వచ్చేసి. దీంట్లో కూడా మనకైతే పీజీ పర్పస్లో అయితే అటానమస్ కాదు, డిగ్రీ మాత్రమే అటానమస్. ఇక్కడ మనకు ఎంఏ తెలుగు కోర్సెస్ అనేది అవైలబుల్లో ఉంది అండ్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లో కూడా మనకి ఎంఏ తెలుగు ఉంది, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో కూడా ఎంఏ తెలుగు ఉంది. ఈ విధంగా మీరు ఏ కోర్సెస్ అనేది ఏ యూనివర్సిటీలో అవైలబుల్లో ఉన్నాయి, ఏ కాలేజ్లో అవైలబుల్లో ఉన్నాయి, ఆ కాలేజ్ మనకి నియర్ బై అవుతుందా కావట్లేదా అండ్ కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీ మనం పే చేయగలుగుతామా లేదా, ఈ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ అన్ని కాలేజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే కోర్సెస్తో పాటు దానికి అందుబాటులో ఉన్న అండ్ దాని కింద ఏవైతే అనుబంధ కళాశాలలు ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఏంటి అనేది. డాన్ బాస్కో అకాడమీ మనకు ఎంఏ ఎకనామిక్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ నాగార్జున గౌడ్ డిగ్రీ కాలేజ్ అటానమస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్
శ్రీ సాయి భారతి డిగ్రీ కాలేజ్ కూడా చూసినట్లయితే ఎంఏ ఎకనామిక్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. సో వీటికి సంబంధించిన టోటల్‌గా అయితే ఎంఏ ఎకనామిక్స్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ ఇక్కడ మనం చూడొచ్చు. సో వాటిలో సెల్ఫ్ ఫినాన్స్ ఉన్నాయి, రెగ్యులర్ ఉన్నాయి. సో మనకున్న అందుబాటులో అండ్ మనకు అవైలబుల్ ఉన్న ఆపర్చునిటీ ప్రకారం కాలేజెస్ అయితే చూజ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏంటి? రెగ్యులర్ అంటే ఏంటి? పేమెంట్ అంటే ఏంటి? సో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మన ఛానెల్‌లో అయితే అవైలబుల్‌లో ఉంది. సో మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ ఏంటి? రెగ్యులర్ అంటే ఏంటి? సో నెక్స్ట్ వన్ వచ్చేసి పేమెంట్ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. సో ఆ తర్వాత చూసినట్లయితే మనం ఎంఏ హిస్టరీలో వచ్చేసి మనకు ఓన్లీ సాయి శ్రీ సాయి భారతి కాలేజ్‌లో మాత్రమే అవైలబుల్ ఉంది. క్యాంపస్‌లో అయితే మనకు హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ అయితే ఉంది. సో మనం చూసుకోవచ్చు. అండ్ మాస్టర్ ఆఫ్ ది సోషల్ వర్క్. సో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనకు యూనివర్సిటీలో కూడా ఉంది. ఇది వచ్చేసి మెయిన్ క్యాంపస్‌లో. సో ఎంఎస్‌డబ్ల్యూ ఓన్లీ మెయిన్ క్యాంపస్‌లో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ ఏంటంటే మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ. మిగతా అన్నిట్లలో సబ్ క్యాంపస్‌లో అయితే అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్‌కి సంబంధించిన ఇక్కడ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ పొలిటికల్ సైన్స్ కూడా మనం చూడొచ్చు. పొలిటికల్ సైన్స్ వచ్చేసి సో మనకు మెయిన్‌గా అయితే క్యాంపస్‌లో అవైలబుల్‌లో లేదు. ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజ్‌లో అవైలబుల్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఎంకామ్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ గురించి చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక లిస్ట్ అయితే అవైలబుల్‌లో ఉంది. సో పూర్తిగా లిస్ట్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ దీని స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన కాలేజెస్ లిస్ట్ అనేది ఏంటని. సో దీంట్లో రెగ్యులర్ వచ్చేసి ఎంకామ్ అనేది ఓన్లీ యూనివర్సిటీలో మాత్రమే ఉంది. సబ్ క్యాంపస్‌లో అయితే సో ఎంకామ్ రెగ్యులర్ అయితే అవైలబుల్‌లో లేదు. అండ్ మనకు వచ్చేసి సో ఎన్‌జీ కాలేజ్‌లో కూడా మనకు ఎంకామ్ అయితే అవైలబుల్‌లో ఉంది. సో అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ కాలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోదాడలో కూడా మనకు గవర్నమెంట్ కాలేజ్‌లో అయితే అవైలబుల్‌లో ఉంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ కావచ్చు అండ్ కోర్సెస్ కావచ్చు. ఓవరాల్‌గా మన తెలంగాణలోనే చాలా తక్కువగా ఉన్నాయి. సో అవి మినిమమ్ ఒక 4-5 మాత్రమే ఉన్నాయి. సో వాటిలో 2 మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉండడం ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. సో మహాత్మా గాంధీలో 2 అండ్ అదేవిధంగా మనకొచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో అయితే మనకు సో ఒకటే కాలేజ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అది క్యాంపస్. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీలో కూడా ఒకే ఒక కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా క్యాంపస్. ఇక్కడ వచ్చేసి 2 కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ప్రెజెంట్ కాలేజెస్ అనేది ఎక్స్టెండ్ చేశామంటున్నారు. అవి ఏ కోర్స్‌లో ఎక్స్టెండ్ అయ్యాయి సో అనేది మనకు తెలీదు కాబట్టి సో న్యూ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ బాటనీ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబర్ అంటే కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, యూనివర్సిటీ పరిధిలో వచ్చేసి డిఫరెంట్ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఎన్ని ఉన్నాయనేది చూసినట్లయితే సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది కాలేజ్‌లో వచ్చేసి కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్ ఎక్కడ ఉందనే ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సబ్జెక్ట్ కోడ్ అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏ కోడ్ అయితే ఉంటుందో అది. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ అయితే మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. సో ఓవరాల్‌గా మనం ఎన్ని పేపర్స్ అయితే కండక్ట్ చేసుకున్నామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టైప్ ఆఫ్ కాలేజ్ అంటే సో యూనివర్సిటీనా, క్యాంపసా, సబ్ క్యాంపసా, గవర్నమెంట్ కాలేజా, సో ప్రైవేట్ కాలేజా అనేది మనకి క్లారిటీ తెలుస్తుంది. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ టైప్‌లో వచ్చేసి వుమెన్స్ స్పెషల్ ఉందా, కో ఎడ్యుకేషన్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ మీడియం ఆల్మోస్ట్ పీజీ ఏవైనా కూడా సో నెక్స్ట్ పేమెంట్ సెల్ఫ్ ఫినాన్స్‌లో చూసినట్లయితే మనకు 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. సో రెగ్యులర్‌కి, సెల్ఫ్ ఫినాన్స్‌కి అండ్ అదేవిధంగా పేమెంట్‌కి డిఫరెన్స్ అనేది సో మీరు మన ఛానెల్‌లో అవైలబుల్‌లో ఉంది వీడియోని. సో ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఫీ వచ్చేసి ట్యూషన్ ఫీ. మీరు కాలేజ్‌లో జాయిన్ అయితే మీరు కట్టాల్సిన ఫీ ఎంత అనేది. సో నార్మల్‌గా అయితే స్కాలర్‌షిప్ అనేది మనకు వచ్చేస్తది. మనం ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సి ఉండదు. సో కాకపోతే స్కాలర్‌షిప్‌లో కూడా కొంచెం లిమిట్ ఉంటుంది. సో ఇయర్‌లీ 20,000 సో 18,000 అనే ఒక లిమిట్ అయితే ఉంటుంది. ఆ లిమిట్ వచ్చిన వరకు రిమైనింగ్ పేమెంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో అది ఏ కాలేజ్ అయినా కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ కూడా మనకు ఫుల్‌గా ఉంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ మాత్రమే అవైలబుల్‌లో ఉన్నాయి. ఏవైతే న్యూ వెర్షన్ కోర్సెస్ ఉంటాయో అవి ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫినాన్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ కోర్సెస్ అనేది సో పురాతన కోర్సెస్ మాత్రమే మనకు రెగ్యులర్‌లో ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి. సో మనకు మెయిన్ క్యాంపస్‌లో అవైలబుల్‌లో ఉంది. అండ్ దాంతో పాటు సో గవర్నమెంట్ నాగార్జున డిగ్రీ కాలేజ్‌లో కూడా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో కూడా మనకు అవైలబుల్‌లో ఉంది. సో ఇలా మీరు చూడొచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు మన కోర్సెస్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్టీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో మిర్యాలగూడకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. సో జియాలజీ ప్రొవైడ్ చేసింది. జియాలజీ వచ్చేసి మనకి యూనివర్సిటీలో అవైలబుల్‌లో ఉంది. సో యూనివర్సిటీలో ఫస్ట్ ఏ కోర్సెస్ అవైలబుల్‌లో ఉన్నాయి, మీ కోర్స్ ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ కాలేజెస్ నేమ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకు యూనివర్సిటీలో ఉంది. అండ్ దాంతో పాటు వచ్చేసి మనకు సో డిఫరెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అయినా అఫిలియేటెడ్ కాలేజెస్‌లో అయితే కోర్సెస్ అవైలబుల్ ఉంది. యూనివర్సిటీలో వచ్చేసి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ రెగ్యులర్‌లో ఉంది. సో ట్యూషన్ ఫీ చూసినట్లయితే మనకు 10,700 అయితే ఉంది. సో ఇది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ ఫిజిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎంఎస్సీ ఫిజిక్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ 3 కాలేజెస్ అండ్ 4 సో ఓవరాల్‌గా అయితే మనకు 5 కాలేజెస్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు.
సో ఇక్కడ అంటే మొత్తం ఓవరాల్‌గా సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్‌లే ఉంది. ట్యూషన్ ఫీ వచ్చేసి 23,560 అయితే ఉంది. సో వీటికి సంబంధించిన స్క్రీన్‌షాట్ కూడా తీసి మీరు సేవ్ చేసుకోవచ్చు. సో మీరు వెబ్ ఆప్షన్స్‌కెళ్ళినప్పుడు మీ కాలేజెస్ లిస్ట్ కోసం అయితే మీకు అవసరం వస్తుంది కాబట్టి సో మీరు ముందే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో వీటికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్‌కి సంబంధించిన లిస్ట్ అయితే నేను అప్డేట్ చేస్తున్నాను. అన్ని కాలేజెస్ గురించి అయితే వీడియోస్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిజిక్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్‌కి సంబంధించి అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించి స్పెషలైజేషన్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. ఈ 2 కోర్సెస్ వచ్చేసి మనకేంటంటే యూనివర్సిటీలో అవైలబుల్‌లో ఉన్నాయి సెల్ఫ్ ఫినాన్స్‌లో. సో మీరిక్కడ చూడొచ్చు. సో మనకు మెయిన్‌గా యూనివర్సిటీలో కోర్సెస్ అవైలబుల్‌లో ఉన్నాయి కాబట్టి ఇది అప్లై చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు. నో ప్రాబ్లమ్. సో ఎంఎస్‌సి జియాలజీ ప్రొవైడ్ చేసే కాలేజెస్ గురించి చూద్దాం ఇప్పుడు. సో నాగార్జున డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్. సో ఇది అటానమస్ అని చెప్పుకున్నాం. దీంట్లో మనకి ఎంఎస్‌సి జియాలజీ అవైలబుల్‌లో ఉంది. అండ్ క్యాంపస్‌లో కూడా మనకైతే ఈ కోర్సెస్ అనేది అవైలబుల్‌లో ఉన్నాయి. జియాలజీ వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్. సో నెక్స్ట్ ఎంఎస్‌సి బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ రెగ్యులర్‌లో అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు వచ్చేసి ఎంఎస్‌సి బయోటెక్నాలజీ రెగ్యులర్‌లో ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో న్యూ జనరేషన్‌కి సంబంధించిన కోర్సెస్ కూడా రెగ్యులర్‌లో అవైలబుల్ ఉండడం అంటే మనకు ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎవరైతే బయోకెమిస్ట్రీ చేయాలి, బయోటెక్నాలజీ చేయాలనుకుంటున్నారో సో ఈ ఆపర్చునిటీ మీరు ఉపయోగించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ కెమిస్ట్రీ. సో 5 ఇయర్స్ కోర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది 2 కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఎంఎస్‌సి పారామెడికల్ కెమిస్ట్రీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు. సో ప్రెజెంట్ ఐ థింక్ నాకు తెలిసి ఎకనామిక్స్ కూడా అందుబాటులో ఉంది అనుకుంటున్నాను. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే. సో ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కూడా చేయాలి అనుకుంటున్నారో సో ఒకసారి అయితే మనం వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేద్దాం కాలేజెస్ లిస్ట్ అనేది. సో అప్డేట్ అయిన కాలేజెస్ లిస్ట్ ఎలా ఉందనేది ఈ లిస్ట్‌తో కంపేర్ చేసుకుందాం. సో ఫర్దర్‌లో అయితే ఇది మనకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.